గత 10 ఏళ్ల నుంచి సర్వే రంగంలో విజయవంతంగా సర్వేలు నిర్వహిస్తున్న స్మార్ట్ పోల్ సంస్థ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చివరి 3 రోజులు అధికార పార్టీకి పూర్తి అనుకూలంగా పరిస్థితి మారిందని సంస్థ ప్రతినిధి శ్రీనివాసరావు అన్నారు. నవీన్ యాదవ్ పట్ల ప్రజలు ఎక్కువ శాతం మొగ్గు చూపారని తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 6.2% ఓట్ల తేడాతో గెలవబోతున్నట్లు తాము నిర్వహించిన సర్వేలో వెల్లడిందని చెప్పారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 46.34% ఓట్లతో అధికారంలోకి రాబోతున్నట్లు తమ సర్వేలో తెలిపిందని వెల్లడించారు. చానాల నుంచి పొలిటికల్ సర్వే చేస్తూ ఉన్నాము. మేము 1994 నుంచి ఫీల్డ్లో ఉన్నాం అన్నమాట. సర్వే చేసే సంస్థలో మేము ఇప్పటి వరకు ఇచ్చిన ఏ సర్వే రిపోర్ట్ అయినా సరే ఎగ్జాక్ట్ అండ్ యాక్యురేట్ అండ్ పర్ఫెక్ట్గా వచ్చినాయి. మొన్న లాస్ట్ టైము 2023 మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఇచ్చిన డేటా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కూడా మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది అనే సరళిని మేము 3 దఫాలుగా సర్వే చేసి ఆ సర్వే యొక్క రిపోర్ట్ మీకు చెప్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మా సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి 6.1% లీడింగ్ ఉందంటే దగ్గరగా 12,000 నుంచి 13,000 ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి. అంటే పర్సంటేజ్ వారీగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి 48.2% వస్తుందండి. బీఆర్ఎస్ వచ్చేటప్పటికి 42.1% వస్తుంది. బీజేపీ వచ్చేటప్పటికి బాగా తగ్గిందండి గ్రాఫ్ లాస్ట్ టైంతో పోల్చుకున్నట్లయితే 7.6% మాత్రమే వస్తుంది. ఇక అదర్స్ వచ్చేసి 2.1% ఉంది. ఓకే సార్, ఇంకొప్పుడు బీహార్ ఎన్నికల గురించి కూడా మీకు చెప్పదలుచుకున్నాను. బీహార్ కూడా మేము సర్వే చేయడం జరిగింది. అన్ని సీట్లు సర్వే చేయలేదు, ఒక 105 సీట్లు సర్వే చేసాం. దాన్ని మేము 243కి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని 243కి ప్రొజెక్ట్ చేస్తామండి. బీహార్ ఎన్నికలు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్డీఏ కూటమికి 153 నుంచి 163 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఓట్ షేర్ అయితే 46.34% ఉందండి. అదే మహాగఠబంధన్ సీట్లు వచ్చేటప్పటికి 75 నుంచి 85 ఓట్లు సీట్స్ వచ్చే అవకాశం ఉందండి. ఓటు శాతం వచ్చేటప్పుడు 41.53 ఉందండి. జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ గారిది ఆయనదైతే 6.76 ఓటు శాతం ఉంది. 0 to 3 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఏఐఎంఐఎం వచ్చేటప్పటికి మనకి 1 to 4 సీట్స్ వచ్చే అవకాశం ఉందండి. ఓటు శాతం వచ్చేప్పుడు 1.05, 1% ఓటు బ్యాంక్ వరకే ఉంది. ఇక అదర్స్ ఎవరైనా ఇండిపెండెంట్స్ కానీ లేదంటే వేరే పార్టీలు కూడా ఉన్నాయి చూసుకుంటే ఒక 0 to 3 సీట్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇది 243 సీట్స్ బీహార్లో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమి చాలా స్ట్రాంగ్గా విజయకేతనం ఎగరవేయబోతుందండి. షేక్పేట డివిజన్ తీసుకున్నట్లయితే షేక్పేటలో మీకు కాంగ్రెస్కి 43.9% వస్తుంది, బీఆర్ఎస్కి 47.7%, బీజేపీకి 6.2%, అదర్స్ 2%. మాకు షేక్పేటలో మొత్తం మీద బీఆర్ఎస్కి కొంత ఎడ్జ్ కనబడుతుందండి. మనకి ఒక 4% వరకు, 3 to 4% వరకు బీఆర్ఎస్కి ఎడ్జ్ కనబడుతుంది షేక్పేటలో. ఇక ఎర్రగడ్డ డివిజన్కి వచ్చేటట్టయితే 3% మాత్రమే కాంగ్రెస్ లీడ్ కనబడుతుంది. ఇక్కడ 46.1% కాంగ్రెస్కి ఉంది, బీఆర్ఎస్కి 43.9, బీజేపీకి 7.1, అదర్స్ 2.9 అండి. ఇక బోరబండకు వచ్చేటట్లయితే ఐఎన్సీకి అంటే కాంగ్రెస్కి 48.4%, బీఆర్ఎస్కి 43.7%